దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి కొంచెం గట్టిగా చెప్తాను. దేవుని వాక్యం ఉంటుందా ఎవరు కూడా మాట్లాడండి. పిల్లలు ఆ వస్తే బయట చేస్తాకుండా చూడండి. అలాగే మనము కొద్దిసేపు వాక్యాన్ని మాట్లాడుతుంది మనం మీకు వెళ్ళడానికి సిద్ధపడదు. సంఘంలో ఉండే వాళ్ళందరికీ మరొకసారి సూచిస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నది అందరికీ కూడా గ్రహించినట్టు ఆదివారం నుంచి ఆదివారం కాపాడుతున్నారు. వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథం గురించి అందరూ తెరవండి. బైబిల్ గ్రంథం గురించి కీర్తన గ్రంథం దయచేసి అందరూ సమయంలో జ్వరాలతో ఉన్నారు. జ్వరాలు అందరికీ తగ్గాయని చాలామందికి జ్వరాల సమయంలో అందరి కొరకు ప్రార్థన చేసింది. కనుక దేవుడు స్వస్థపరచని చెప్పాను. బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 41వ కీర్తన. సతీష్ కీర్తన 41 కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాల ముందు యెహోవాను తప్పించును. ఆపత్కాల ముందు యెహోవా వారిని తప్పించును. దేవుని యొక్క బిడ్డలారా దయచేసి నా జీవితం దేవుడు కొన్ని పరిస్థితుల నుంచి తప్పించాలి అంటే, కాపాడాలి అంటే మనం కూడా కొన్ని దైవికమైన పనులు చేయాలి. దైవికమైన అలవాట్లు కూడా మనం కలిగి ఉండాలి. ఎప్పుడు లోక సంబంధంగా లోకపరంగా కాకుండా దైవికంగా ఉండడానికి ఇష్టపడింది. ఇక్కడ ఈ వాక్యం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. చాలాసార్లు నేను సంఘంలో అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే యెహోవా వారిని తప్పించును. దేవుని బిడ్డలారా, యెహోవా అంటే యేసుక్రీస్తే. యెహోవా అంటే యేసుక్రీస్తే. ఎప్పుడు తప్పిస్తాడు?
ఎలా తప్పిస్తారు? ఎవరిని? బయట వాళ్ళు కాదు చెప్పి మనల్ని. మనం తప్పించాలంటే ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి అన్నమాట. చాలా ఉన్నాయి. ఇది ఒకటి. పేదలను రక్షించుకోవడం. చెప్పండి, పేదలను రక్షించుకోవడం. నాతో కలిసి చెప్పండి, పేదలను రక్షించుకోవడం ధన్యులు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించింది. ఇక్కడ పేదలు రాయబడింది. ఆ పేదలను ఎవరిని కటాక్షిస్తారో వాళ్ళని మీరు అనొచ్చు ఒక మాట, నేను కటాక్షిస్తే ఏముందండి, దేవుడు కటాక్షిస్తే బాగుంటుంది కదా అని మీరు అనొచ్చు కదా. అయితే దేవుడు కటాక్షం ఎప్పుడు ఉంటుంది? ఆ కటాక్షాన్ని నేర్చుకుని మన జీవితంలో మనం కూడా కొంత మట్టుకు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశంతో రాయబడిన మాట. అర్థమైందా? అర్థమైందా? అది ఇక్కడ మాట చెప్పాడు, ధన్యుడు. ధన్యులు అని మాట కనుకుంటుంది. ధన్యులు అంటే ధన్యత, అంటే ధన్యుడు అంటే ఆశీర్వాదం కలిగిన వాడు, ఆశీర్వదించబడిన వాడు, ఆశీర్వాదంలో సంపాదించుకునేవాడు. నేనైనా చెప్పుకోవచ్చు. అయితే ఈ భజన కాలం దేవుని యొక్క వారి పేదలు అనేవాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చదువుకున్న వాళ్ళకి ఆది కాండం నుంచి ప్రతి గ్రంథం వరకు కూడా మీరు చదువుకుంటే ఆ యొక్క పంచకాండాలు అనబడినటువంటి నిర్గమ, లేవియ, ఆది కాండము, ఇలాగా ఉపదేశకాండము, సంఖ్యాకాండము కాండాలు ఉన్నాయి కదా. అందులో దేవుడని యెహోవా ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటి అంటే జాగ్రత్తగా ఆలోచించింది. దేశంలో పేదలు ఉండక మానవులు అని చెప్పారు. పేదవారు ఉండక మానవులు. కనుక పేదలు అనేవాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు, మన గ్రామంలో ఉంటారు, మన దేశంలో కూడా ఉంటారు. మనకి చాలాసార్లు పేదలైన వాళ్ళు కనపడతారు. ఇప్పుడున్న వాళ్ళు అంత పేదవారైన వారు కాదు. అంటే పేదతనం, మేము పేదలు కాదా అంటే కడు పేదలు కాదండి. పర్వాలేదు, మీరైనా నేనైనా మనం కడు పేదలను కాదు. కడు పేదలు వాళ్ళు బాగా ఉంటారండి. వాళ్ళకి ఇల్లు ఉండదు, కట్టుకోవడానికి సరైన వస్త్రం ఉండదు, తినటానికి కూడా తిండి
దొరకదు. వారికి అనారోగ్యాలు కలిగిన దొరికితే ఆ పబ్లికులు తప్ప, దేవుడు తప్ప ఎవరు ముందే చూపించుకునే పరిస్థితులు కూడా ఉండవు. కొంత రోగాలు వస్తే వాడు చచ్చిపోవాలి, వాడికి ఎవరో ఒక రూపాయి కూడా ఇవ్వరు, సహాయం చేయరు. ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళని దగ్గరికి చేర్చుకుని ఆధారంతో మాట్లాడేవాడు కూడా ఉండదు. ఆదరణ వల్ల కూడా కొంతమంది బతుకులు బాగుంటాయి, ఆదరిస్తే. అలాంటిది కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళ పేదలు వాళ్ళని క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులను ప్రేమించాలంట, ఆదరించాలంట, కటాక్షించాలంట, వాక్యత వాళ్ళ పట్ల చూపించాలంట, వాత్సల్యత వాళ్ళ పట్ల చూపించాలంట, ప్రేమ చూపించాలంట, కనికరం చూపించాలంట. ఎందుకంటే వాళ్ళకి ఎవరూ లేరు. ఎవరున్నారు అంటే మనమే ఉన్నాము. అందుకే కొంతమందిని ఉన్నతమైన ధనవంతులుగా చేసినప్పుడు అయితే ఒక మాదిరిగా ఉండే పరిస్థితులు వాళ్ళకున్నప్పుడు ఈ పేదవారికి ఏం చేస్తారంటే ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటో అని వారికి సహాయం చేయడానికి దేవుడు ప్రేరేపించి వాళ్ళ ద్వారా వాళ్ళకి, దేవుడి ద్వారా వాళ్ళకి సహాయం చేయి ఏర్పాట్లు ఆయన చేస్తాడు. బైబిల్ చెప్తుంది, దేశంలో పేదలు ఉండగా మానవుడు. సరే అండి, ఎలాగ వచ్చింది కదా సబ్జెక్టు. దేశంలో పేదలు ఉండక మానవుడు అన్నారు కదా, ప్రతి దేశంలో కూడా పేదలు ఉంటారా? ప్రతి దేశంలో కూడా ఉంటారు. పేదలు లేని దేశం లేనే లేదు. ఎందుకు అంత కన్ఫామ్గా చెప్తున్నాను నేను అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది మనం తప్పు అనడానికి లేదు. దేశంలో పేదలు ఉండక అయితే అండి, మిమ్మల్ని ఒక మాట్లాడుతాను. యేసు ప్రభు నమ్ముకోకముందు నేను ఒక దేశాన్ని గురించి విన్నాను. సందర్భంగా మనం మాట్లాడుతున్నాం. ఆ దేశంలో పేదవాళ్ళు ఉండరండి, అడుక్కునేవాళ్ళు ఉండరండి, నిరుపేదలు ఉండరండి. అడుక్కుంటే అవసరాన్ని కాల్చి చంపేస్తారంటే అడుక్కోకూడదండి అని అనేవారు. నేను యేసు ప్రభు నమ్ముకోకముందు అంటే సుమారుగా 40 సంవత్సరాలు అవుతుంది. మరి దేవుడు ఏమన్నాడు? దేశంలో పేద ఉండగా, గతవారు ఉండగా మానవులు అని చెప్పాడు. ఈ తర్వాత యేసుప్రభు నమ్మిన తర్వాత, బైబిల్ తెచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, పేదలు అనేది ఉన్న
ఉండని దేశము ఉండదు అని నాకు తెలిసింది. అయితే ఆ దేశం ఏ దేశం పాస్టర్ గారు అనుకునేవారు అందరూ. అమెరికాలో ఎవరు కూడా పెద్దవాళ్ళు ఉండరు, అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కూడా ఉండడానికి అని చెప్తారు. మన ఈ మధ్యన యూట్యూబ్లో నేను ఒక చిన్న కార్యక్రమం చూశాను. అమెరికా దేశంలో నిజంగా నాకు చాలా ఏడుపు వచ్చింది. ఇంత సంపన్నత దేశమై ఉండి, అంత డబ్బు కలిగిన దేశమై ఉండి, ఒక అన్ని దేశాలకి కూడా సహాయం చేయగల శక్తి ఉండే దేశమై ఉండి, ఆ దేశంలో కూడా ఉంటుందా అంటే నాకు చెప్పాను. ఉండరు అని చెప్పారని విన్నాను కదా. ఎవరిని చూస్తే అందులో చూస్తే నాకు వచ్చినట్టు దాంట్లో చూస్తే రోడ్ల పడి అడుక్కునేవాళ్ళు, ఇచ్చోళ్ళు, బలహీనులు, కాలు చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, నడువు లేని వాళ్ళు, వీళ్ళందరూ రోడ్డు మీద దేవుతూ వాళ్ళ విషయం కొరకు ఏడుస్తుంటే వాళ్ళ నుండి ఇల్లు వెళ్ళమని చెప్పంటారా? డేరాలు వేసుకుని, ఏ డేరాలు అంటే మైకా కట్టి డేరాలు వేసుకుని వర్షం వచ్చేస్తూ పక్క నుంచి వర్షం తడుస్తూ ఉడుకుతూ భయంకరమైన కొన్ని ఈదులు ఆ దేశంలో పరిస్థితి చూపిస్తే అప్పుడు నేను అనుకున్నాను, నీవు అన్నది నిజమే ప్రభు. అంటే నేను విన్నది అబద్ధం అన్నమాట. అంటే నా 40 సంవత్సరాల కింద పేదలున్నది ఉండరు ఆ దేశంలో, ఇలాగా ఉంటుంది, అంత మంచిది, అలాగా అంత అలాంటి మంచి దేశం, సంపన్నత కలిగిన వాళ్ళు అందరూ కూడా చక్కగా ఆస్తులు కలిగి, డబ్బు కలిగి మంచిగా ఉంటారు, అడుక్కునే పరిస్థితి ఉండదు అని చెప్పినది అబద్ధం. ఈ వాక్యమే నిజం ప్రభువా అని నేను తర్వాత వివరించాను. దేవునికి స్తోత్రం. అయితే పేదలను కటాక్షించాలి, వాళ్ళు ధన్యులు. పేదలను కటాక్షించాలి అంటే ఏం చెప్పాను? ధన్యులు అంటే ఏం చెప్పాను? చచ్చిపోయారా? ఆశీర్వాదం పొందేవాడు. అంటే పేదలను కటాక్షించేవారు ఎవరండి? ఆశీర్వాదంలోకి వెళ్ళేవాడు, ఆశీర్వాదం కావాలనుకునేవాడు. చేతులు పైకి తీసుకుంటూ చెప్పండి. అయితే ఈ పేదల గురించి ఒక మాట చెప్పబడింది, అది కూడా చదువుతుంది. అందరూ తీసుకోండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం నుండి నా ప్రియ సహోదరులారా, అందరూ తీసుకున్నారండి.
నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, విశ్వాసమందు భాగ్యవంతులైన వారు చాలు. ఏమండి, మీరు చూడండి, ఇంకా చదువుకున్న వాక్యం ఏముంది? పేదలు ఏం చేయాలి? వారు భాగ్యవంతులైనప్పుడు ఇంకా కటాక్షించండి. వ్యతిరేక పదాలు చూసారా? బైబిల్ వ్యతిరేక పదాలు దొరుకుతాయి. అయితే ఇందులో మొత్తానికి ఏదో మనం ఉంది, ఏదో గొప్పతనం ఉంది. ఆలకించండి సంగమా, సంఘస్థులారా. ఈ లోకమందు విషయంలో అంటే ఈ లోక విషయంలో మళ్ళీ చెప్తున్నా, ఈ లోక విషయంలో అంటే ఉదాహరణ చెప్పినట్టు దేనికి పేదరికం అంటే లోక విషయంలో. అదేనా? తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, హాస్పిటల్ చూపించుకోవడానికి, ఎవరు ఆదరించలేని వారు ఉండడానికి, ఇలా ఒకేరా ఈ లోక విషయంలో ఆడికి కావాల్సింది లేదు. ఏమంటారు చెప్పండి? ఉందంటారా? మీరు లాజిక్ ఆలోచించింది లేదు. అదే అనమాట. అంటే భాగ్యవంతులు అన్నాడు ఏ విషయంలో అంటే నన్ను ఈ దరిద్రులు ఎవరి విషయంలో అంటే విశ్వాసమందు భాగ్యవంతులు. చెప్పండి. ఇక్కడ మనం ఒక ట్రాఫిక్ మాట్లాడుకోవాల్సిన విషయం దేవుడు చెప్తారు. విశ్వాస విషయంలో వాళ్ళు ఎవరు అంటే ఒక మాట చెప్పాలి, ఆ పేదవాళ్ళైనా యేసు ప్రభువును నమ్ముకుంటే, ఆ పేదవాడు కడి పెద్దలైనా కానీ యేసు ప్రభువును నమ్ముకుంటే, యేసు ప్రభువును అంగీకరిస్తే, యేసు ప్రభువును ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే విశ్వాసములు ఉన్నారు. ఎలా చెప్తున్నాను? వాళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసములు ఉన్నారు. కనుక యేసు ప్రభువును నమ్మి రక్షించబడి బాప్తీసం పొంది యేసుక్రీస్తు నామములో ఆరాధనను, దేవుని సన్నిధిని కొనసాగిస్తూ ప్రభుని కనపరిచేటి వాళ్ళు విశ్వాసము ఉన్నారు కనుక ఆ విశ్వాసము వాళ్ళు ఏమై ఉన్నారు అంటే యేసు ప్రభు అంటాడు భాగ్యవంతులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భాగ్యవంతులై ఉన్నారు. అంతేకాకుండా తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం అంటే పరలోక రాజ్యములకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత చక్కటి మాటని. ఈ పేదలైన వాడికి ఈ లోకంలో ఆస్తులు లేకపోవచ్చు, ఐశ్వర్యాలు లేకపోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగులు లేకపోవచ్చు, తినడానికి సరైన తిండి అనే ఆహారం లేకపోవచ్చు, కానీ వారు మాత్రం ఏం సంపాదించుకున్నారట? ఒకటి దేవుని, అదే పరలోక రాజ్యము సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ రాజ్యాన్ని సంపాదించుకున్నారని భూలోక రాజ్యాన్ని
భూలోక రాజ్యాన్ని సంపాదించుకున్న వాడికి ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకపోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన జీవితం ఎటువంటిదో చెప్పమంటారా? రెండింటి బండ్లు ఉన్నాయి కదా, వాటికి చక్రాలు ఉంటాయా? ఆ చక్రాలు తిరుగుతూ ఉంటాయి కదా. తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చక్రాల మధ్యన ఆకులు ఉంటాయి. అయ్యే చక్రం ఆకు అంటారు కదా. ఇప్పుడు పైకి కిందకి పైకి అది నడుస్తుంటే ఏమవుతుంది? ఒక్కోసారి పైకి వస్తుంది, ఒక్కోసారి కిందకి వెళ్తుంది. ఆకు కిందకి వచ్చేసిందని చెప్పి దాన్ని యావ చేయడానికి కుదరదు. అది పైకి వస్తుంది, కాంచెప్పు చెప్పు అంటే అది ఎంత. అలాగే మన జీవితం కూడా ఒకప్పుడు మనకి పరిస్థితి బాగుపోయినా రెండో స్టెప్ ఏంటి తెలుసంటే, ఈ మన పైకి రాగలిగిన వాడిగా దానిగా చేయడానికి దేవుడు ఉంచాడు. మమ్మల్ని నేను చెప్పండి, చెప్పండి. నేను ఎక్కడున్నాను? బండి కాడ, సెక్టార్ కాడ, ఆకు కాడ ఉన్నాను. అయితే నా జీవితాలు కూడా ఎటువంటిదంటే ఈ బండి చక్రాల్లో ఉన్న ఆకు లాంటిది అనమాట. బండి తిరుగుతున్నట్లుగా నీ జీవితం తిరుగుతున్నప్పుడు, అంటే ఎక్కుతున్నప్పుడు పరిస్థితి ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు కలిమి కలుగుతుంది, లేమి కూడా కలుగుతుంది. అంతంత మాత్రాన మనము బాధపడకూడదు. అమ్మా, ఒకసారి కలిమి కలుగుతుంది, ఒకసారి లేమి కలుగుతుంది. అస్సలు బాధపడకూడదు. బాధపడకూడదు, దేవుని ఒక మాట కూడా ఇవ్వకూడదు. నేను విశ్వాసమందు నేను భాగ్యవంతురాలని, నాకు పరలోకం నాకు ఇచ్చాడు, పరలోకం ఉంది అనే గొప్ప నిశ్చయత నీలో ఉండాలనేది దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. నేను అంటున్నాను, పేదవారికి మాత్రమే పరలోకమా? చెప్పండి. పేదవారికి పరలోకమా? ధనవంతుడికి పరలోకం లేదా? మాట్లాడండి, మాట్లాడండి. సరే చెప్పాను. నాకు అంతగా తెలియదు కదండి అని అనుకుంటే, లోక రాజ్యానికి పేదవారు ఇంత గొప్పగా ఎందుకు చెప్పబడ్డారు అంటే, కొంచెం ఇబ్బందులు బలంగా ఉందనుకోండి, దేవుని మీద ఏమంటారు? ఆధారపడతారు. మరి ధనవంతులు ఆధారపడాలంటే వాళ్ళకి ఉంటాయండి. ఏంటి? అప్ అండ్ డౌన్ ఎత్తు బలం ఆడుతూ ఉంటాయి. కనుక ఆడకు దేవుని మీద ఆధారపడాలి. కనుక ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఈ వాక్యంలో పేదలైన వారు
ఈ లోకములో విశ్వాసముందు భాగ్యవంతులు, వారి విశ్వాసంలో ఉన్నారు. ఎక్కడున్నారు? అందరు చెప్పండి, ఎక్కడున్నారు? విశ్వాసంలో ఉన్నారు అంటే రక్షణలో ఉన్నారు. మీరందరూ కూడా ఎక్కడున్నారు? విశ్వాసంలో ఉన్నారు అంటే రక్షణలో ఉన్నారు. కనుక వాటికి పరలోక రాజ్యం ఆడది, పరలోక భాగ్యం ఆడది. మీకు లాగరు ధనవంతులు కాక మీకు తెలుసు కదండి, కథ కదండి, నిజం వాస్తవంగానే పిచ్చి కదండి. అప్పుడు ధనవంతుడు చనిపోతాడు, లాగరు చనిపోతాడు. లాగరు ఎప్పుడు వెళ్తాడు అంటే అనగా పరిశుద్ధుల స్థలంలోకి వెళ్తాడు. అయితే ధనవంతుడు అగ్నిగంధంలోకి వెళ్తాడు. అయితే మరి ఈ ధనవంతులు కూడా ఏంటండి, వారికి దేవుని రాజ్యం లేదా? ఉంది వాడికి కూడా. అది కూడా వాక్యాన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఒకసారి మీరు అందరూ చూడండి, బైబిల్ చూడండి, చాలా చదువుకోండి. పేదలకు దేవుడు వాగ్దానం చేసి దేవుని రాజ్యంలోకి పెడతారు. మరి పేదవారి పరిస్థితి ఏంటి? అనే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారికి. పరలోక రాజ్యం ఎవరిదండి? వారిది ఏంటి? ఇది నాదా? పెద్దవాడు తప్పలేనా? పాము తప్పలేనా? పాపు తప్పలేనా? రాజు తప్పలేనా? సాగం తప్పలేనా? ఇలాగా వారిది అంటే ఇలా చెప్పింది కదా, విశ్వాసం ఎవరైతే బ్రతుకుతారో, యేసుప్రభు నమ్మి విశ్వాసము దేవుని ఆరాధిస్తారో వారిని. సరిగ్గానండి. ఇక్కడ దాకా వచ్చాను. వచ్చిన తర్వాత యేసుప్రభు ఈ పక్కన అంటున్నదో ఒక మాట మర్చిపోయేవాడు అడుగుతాను నన్ను. ఆ చెవులు చెప్తున్నాడు. ఆయన బతుకున్న కాలంలో చెప్తున్న మాట చెప్తున్నాడు. ఆయన నాతో ఏమంటాడంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఇది ఎలాగండి? అందరూ సూత్రం చెప్పండి. ధనవంతులు దేవుని రాజ్యంలో మాట్లాడుకోకూడదు. మీరు నేర్చుకుని పడకూడదు, మాట్లాడుకోవడానికి. అందుకే మిమ్మల్ని ఇద్దరిని ఏ జట్టుగా కాదంటే మీకు తప్పొచ్చి మయానికి వెళ్ళామని చెప్పేసి ఆటలు మాట్లాడుతున్నాను. మిమ్మల్ని గొప్ప యోధులుగా చేయాలనుకుంటున్నాను. దేవుని కొరకు మంచి బిడ్డలుగా చేయాలన్న ఆలోచన బాగా మీరు అలా మాట్లాడుకుంటారు కదా. దేవుని స్తోత్రం. ఎక్కడైతే మనం చూలో ఆగే, ఎక్కడైతే మనం వెంటనే చెప్పాల్సింది అనమాట. ధనవంతులు దేవుని రాజ్యంలో
ప్రవేశించింది. ఇది ఎలాగండి? రోజు యేసుప్రభు జనాలు చేసేది ఒక్కొక్క తీర్థంగా మళ్ళీ దేనికి నడిపించదు వచ్చేది అంటే మనం చిన్నప్పుడు జనాలు ఎక్కడ చూస్తాం? ఎక్కువ తీర్థాల్లో చూద్దాం. అందులో మాట్లాడింది మరి అది కూడా పట్టుకుంటారు ఏమోని ఉన్నారండి. అంటే జనాలు గుంపులు ఎక్కడ ఉంటారు? మనం చిన్నప్పుడు అండి ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ కూడా చెప్పుకుంటున్నారండి. జెండా తప్పితే చాలు జనాలే తీర్థం, మరి తీర్థమే అంటున్నాను. మరి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మీటింగ్లో, ప్రార్థనలో ఎక్కడ పడితే అక్కడే జనం. అలాగే యేసు దగ్గరికి కూడా జనాలు వచ్చేసారు. తొందరగా అనిపిస్తుంది. జనాలు వచ్చేస్తే ఆయన వాటిని మాట ఏంటంటే అక్కడ ఇలా చూసాడు. ఇలా చూడగా ఇక్కడ ఉంది ఇలా చూసి అనుకోండి, పత్రికలు ఎవరు అంటున్నారో ఏంటో నాకు తెలుస్తుందా? నాకు తెలియదు. కానీ కలుపు ఇలా చూడగానే ఎన్ని వేల కిలోమీటర్లు అనే కానీ ఎవడెక్కడ ఉన్నాడో ఆయనకి తెలుసో తెలీదా? చెప్పరే చెప్పరే అంటే మిమ్మల్ని కూడా అయినా కదా, మిమ్మల్ని కూడా చూసుకొని జాగ్రత్త కదా, తెచ్చి పెట్టండి. తర్వాత చెప్పండి. ఒకసారి యేసుప్రభు వెళ్తుందిగా ఫిలిప్పు అనేవాడు పరిగెత్తుకు వచ్చి నజరేతు నుంచి ఒక బోధకుడు వచ్చాడు అని చెప్పాడు. అబ్బాయి ఈ యొక్క బోధకుడు వచ్చిన ఎవరితో చెప్పాడు? నతానేయుతో చెప్పాడు. ఇంకా అటువంటి మళ్ళా చెప్పింది. యేసుప్రభు ఆయన సంచారం చేస్తుంటే ఆయన మాటలు విని పిలిపేసినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన శిష్యులతో, తన యొక్క స్నేహితులతో ఏం చెప్పాడంటే, నతానేయుడు నజరేతు నుంచి ప్రభుత్వం వచ్చాడు, బోధకుడు వచ్చాడు, ఆయన మాటలు చాలా బాగున్నాయి అని చెప్పాడు. కాకుండా ఇది చెప్పిన తర్వాత నేను ఎక్కడ మానేసింది చెప్పాలి. అది మానేసి ఇంట్లో వచ్చింది. అలాగే చెప్పి దానికోసం మనం ఆలోచించుకుంటూ నా మాట ఏంటో మానేసేది. ఏమండి అన్నీ కూడా ఎలా ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడితే అది కాకపోతుంది, ఇది కాకపోతుంది. అయితే అప్పుడు ఇతను నతానేయుడు అన్నట్టుగా లేదు లేదు నజరేతు నుంచి మంచిది రాదన్నప్పుడు ప్రవర్తించబోతాడు అని చెప్పాడు. అయిపోయినప్పుడు కాకపోతే రాని చెప్పేసి తీసుకుని రాగానే ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్తున్నారు, ఆయన వస్తున్నాడు, వెళ్తున్నారు, వస్తున్నారు. వచ్చిన తర్వాత యేసుప్రభు ఒక మాట అంటాడు. ఎవరిని? నతానేయుడు. ఇశ్రాయేలులో నిజాయితీ కలిగిన వాడు, ఈ నమ్మకం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడిని కొన్ని మాట్లాడితే వెంటనే గుర్తుపడతాడు. ఎవరి గురించి? నతానేయుడు గురించి. నతానేయుడు అని పిలుస్తాడు. అప్పుడు అడుగుతాడు, అసలు నన్ను ఎలా గుర్తించామంటే, గుర్తించడం కాదు నాన్న, వీళ్ళిద్దరు ఆ చెట్టు కూడా అలా గుర్తున్నాను. మాట్లాడుకున్న తర్వాత మీరు ఏం మాట్లాడుకున్నారో మాట్లాడుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చారు కదా అడగా. వెంటనే నతానేయుడు ఆశ్చర్యపడ్డాడు. ఇందుకు ఈ విషయాలు చెప్పాను. ఆయన ఎక్కడున్నా ఆయన వినగలిగిన వాడు, చూడగలిగిన వాడు కనుక పెట్టగలమంటే ఆ జనాలు అందరూ కూడా పెట్టగలదు. పరలోక రాజ్యము దేవుని రాజ్యంలోని అనగా తన ముందు ప్రవేశించడాన్ని వాచ్ చేస్తున్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చారు. చూడగానే ఆయన కంటికి కనపడిన వారు ఎవరు లేరు, అందరూ కనపడుతున్నారు.
ధనుల్లో ఎవరున్నారు? ధనవంతులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ డబ్బున్న వాళ్ళు కదా. దేవుని రాజ్యంలో ప్రవేశించున్నట్లుగా మాట్లాడటం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే వీళ్ళకు డౌట్ వచ్చిందండి. ఎవరికి వస్తుంది? వాక్యం ఉన్నవాళ్ళు తప్పదు. డౌట్లు ఎవరికి వస్తాయండి? వాక్యం ఉన్నవాళ్ళకి, వాక్యం చదువులకి డౌట్లు వస్తాయి. వాక్య పేరుతో అర్థం కదండి రాస్తారండి. ఈ వాక్యం నేను చదువుతుందంటే ఇక్కడ ఎలా ఉంది, అక్కడేమో అలా ఉంది, అక్కడేమో అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అసలు ఏది నమ్ముతారు అని తప్పు. అర్థమైనా? అంటే బైబిల్ చదివిన వాళ్ళకి డౌట్లు వస్తాయి. ఎప్పుడైనా డౌట్లు అడుగుతారనుకుంటే ఏ డౌట్లు అడగదు. అంటే మీరు ఏం చేస్తున్నారు? చదువుతున్నారు కానీ తప్ప ఏదో పైపైన నవత చేసినట్టు చదివేస్తారు అన్నమాట. ప్రార్థన చేసి మోకరించి దేవుని ఎదురుగా బైబిల్ పెట్టి ప్రార్థిస్తే అది చదువుతున్న విషయాలు అర్థం కాకపోతే సేవకుని అడగమని దేవుడే మీకు ప్రేరేపిస్తాడు. లేకపోతే తెలిసిన వాళ్ళని అడగమని దేవుడే ప్రేరేపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఏం జరిగింది అంటే అక్కడ ఒక మాట అండి, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే వంటి సూది గతంలో వెళ్ళిపోవడం చాలా సులువు. ఎంతలాగే చాలా సులువు. ఇంటికి అంతలాగేందంటే అసలు ఇది నమ్మసక్షమైందా కాదా? సూది ఎంత ఉంటుంది, సూది గజ్జలు ఎంత ఉంటుంది. అమ్మలారా ఎదుర్కోకండి, అక్కలారా ఎదుర్కోకండి. నా మాటలు దొరకబడుతున్నాయా? లేవే మీకు ఎదురు చేస్తుందా? మీకు చేస్తాను. ఆసక్తి కలిగిన వారికి నిద్ర రాదండి. స్తోత్రం. దానికి వాక్యం ఆసక్తి కలిగి ఉండదని నేను మీకు తెలియజేస్తున్నాను. నిద్ర అందరికీ వస్తుంది కనుక సాధ్యమే. ఏమైనా ఇబ్బంది ఉంటే కలిసి ఆలోచించి కూర్చుంటే ఆ నిద్రని వాడు వెళ్ళిపోతుంది. మరి వాక్యం ఏంటని ప్రారంభించాలని ఉంటుంది. అలాగా వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోకండి. ఏమండి అర్థమవుతున్నా? కనుక వెళ్ళి చక్కగా నిలబడి లేకపోతే అక్కడ నీళ్ళు పంపబడుతూ వచ్చి కూర్చుంటే వాక్యం మీకు అర్థమవుతుంది. ఎక్కడున్నాను ఏమంటే సూది వేసిన దగ్గర ఉన్నాను. నా మాటలు అర్థమవుతున్నాను సుభాష్ గారు. ఓకే, మీకు వాళ్ళకి అర్థమవుతాయా? ఎందుకంటే మరి నాకు కొంచెం తేడాగా ఉంటాను. నేను తేడా కంటే అది మాట అది కొంచెం స్పష్టంగా వస్తుందా లేదా అని నాకైతే ఇబ్బందికరంగా వస్తూ ఉన్నది. అందుకని చెప్పేసి ఏదైనా మీకు కూడా ఇబ్బందిగా ఉందేమో అని మాట్లాడితే అనేది నా డౌట్ క్లియర్ చేసుకుంటా జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? అయితే సూది లోకి వెళ్ళడం సాధ్యమా? ఉంటే అనుకుంటుందండి. ఒంటిని ఎవరు చూడలేదు, నాయకున్నారు చాలా పెద్ద కదా. ఓకే, అది సూది పెట్టినోడికి వెళ్తుందా అంటే వెళ్ళదు. కానీ యేసు కూడా ఒక మార్గంగా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు? ఆయన కానీ చుక్క కనపడేది కూడా లేదు. ఆయన ఎలా చూడగలరా అని మొత్తం యెరూషలేము అంతా కనపడుతుంది. యెరూషలేము చుట్టూ కూడా ద్వారాలు ఉన్నాయి. లేదండి మీకు అర్థంలో అంటే ద్వారాలు ఉన్నాయి. 12 ద్వారాలు. ఎన్ని ద్వారాలు ఉంటాయి? 12 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలు కాకుండా ప్రత్యేకమైన ద్వారాలు ఉంటాయి. అవి చాలా చిన్న చిన్న ద్వారాలు, చిన్న చిన్న గుమ్మాలు అని చెప్పాలి. మీకు అర్థం కాదు. పెద్ద పెద్ద ద్వారాలు మాత్రం ఉత్తరంలో తీస్తారు. చిన్న ద్వారాలు మాత్రం ఒక శనివారం మాత్రమే తీస్తారు. దాంట్లో చలనిస్తారు. పెద్ద ద్వారాలు చలనండి శనివారం ఇస్రాయేల్ దేశంలో. అయితే ఆ యొక్క చిన్న చిన్న ద్వారాలు ఎలా ఉంటాయంటే ఒక మనిషి
పెద్దగా విడితే ఎలవేలో రాదు. ఆ ద్వారాన్ని చూసి అంటాడు, ఇదిగో పరలోక రాజ్యము ధనవంతులు చేరలు. అంటే ఈ సూది బెజ్జంలోంచి ఒంటి ఎలాగైతే వెళ్ళదో, ఎంత కష్టమో అలాగే ధనవంతులైన వారు వెళ్ళలేరు అని చెప్తాడు. అంటే ఒంటిని గురించి మాట్లాడుతూ ధనవంతుల గురించి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాడు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. కనుక ఆ యొక్క చిన్న ద్వారం ఎంత ఉంటుందంటే, ఇది ఇంత ఉంటుందండి, ఒక మనిషి వెళ్ళే ద్వారం. దాన్ని ఏమనిపించేవారు యెరూషలేములో యూదులు? సూది బెజ్జము. దాని సూత్రం చెప్పండి, ఏ బెజ్జము? అంటే చాలా చిన్న ద్వారం. ఆ తర్వాత మనిషి ఇలా డైరెక్ట్గా వెళ్ళకుండా అడ్డంగా తిరిగానా ఎత్తేనే కానీ అలాంటిది ఒంటి ఎలా వెళ్తుంది? ఒంటిని గురించి మాట్లాడంటే పాస్టర్ అంటే అనగా యెరూషలేము లోపల నుండి ఆ ప్రకారం లోపల నుండి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వ్యాపారాలు చేయడానికి ఒంట్ల మీద గుర్రాల మీద వాళ్ళ సరుకులను తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి యెరూషలేము లోపల పట్టణంలో వ్యాపారాలు చేసుకోవడానికి ఒంట్లు దాటి మీద తీసుకొస్తారు. కనుక పెద్ద ద్వారాలే తప్ప చిన్న ద్వారాలు కుదరదు. ఎందుకంటే శనివారం ఆరాధన రోజు కాబట్టి ఆ పెద్ద ద్వారాలన్నీ కూడా ఏం చేస్తారు, మూసేస్తారు. ఇంకా రాను లోపల అంతా కూడా ఆరాధన జరుగుతుంది తప్ప, అంటే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారాలు ఆ పని ఈ పనులకి అది ఇది అర్థం చేయటం ఉండదు. ఒకవేళ దేనికైనా చిన్నదానికి పెద్దదానికి ఏదైనా చిన్న అవసరం కొరకైతే ఆ సూది బెజ్జం నుంచి అడ్డమే తప్ప అది చెప్పండి. దాని కొరకై ఆయన మాట్లాడడం జరిగింది. మీకు అర్థమై ఉంటుందా అనుకున్నాను. ఏమంటున్నా నేను? ఏమన్నాను? అర్థమైపోయిందా? అర్థమై ఉంటుందా? అర్థమైపోవాలి కదా. మేము కోపడుకోండి, అర్థమై ఉండాలి. అందరికీ చూసుకోవచ్చు చెప్పండి. ఏమండి? అయితే ఈ మాట మరి ధనవంతుడు వర్తిస్తుందా అంటే, ధనవంతుడు మారితే ఇందాక మనం చదువుకున్నాం ఎంత వాక్యం, 5వ అధ్యాయం మొదటి స్వాతంలో 2వ వచనం 3వ వచనం చదవండి. అది ధనవంతులైనను దరిద్రులైనను రాజులైనను రెడ్లైన కాపులైనను ఏ కాస్తండి ఎవరైనా కానీ ఆత్మలో దీనులైతే, ఎవరైనా కానీ ఆత్మలో దీనులు, విశ్వాసంలో దీనులైపోవాలి, రక్షణలో దీనులైపోవాలి, వారసులో దీనులైపోవాలి. అలాంటి వారిని అందరినీ కూడా ధనవంతులు కాదు, దరిద్రులు కాదు, అందరినీ ప్రకటించగలుగుతాడు పరలోక రాజ్యంలో. చెప్పండి ఎక్కడ చెప్పండి. నేను మౌనంలో ఉన్నాను, ఏం చెప్పాలి? చెప్పండి. పరలోక రాజ్యము అనగానే ఆమె అనగానే నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా ఉండాలి మీరు. కనుక మనం ఈ రోజున పేదలైన వారిని మనం మాట్లాడుతున్నప్పుడు అయితే వాళ్ళని కనికరించడం వలన, వాళ్ళని ప్రేమించడం వలన వాళ్ళు ఏమనుకోవాలి తెలుసండి? గమనించండి, వాళ్ళు ఏమనుకోవాలి తెలుసండి? మన తోటి సహోదరులు అనుకోవాలి. ఎవరాడు? అడుక్కున్న వాళ్ళు, వాళ్ళందరినీ మనం అలా మాట్లాడిన వాళ్ళకి చూడకూడదు. మన తోటి సహోదరులు అనుకోవాలి. అప్పుడే దేవుడు నీ ఆత్మ యొక్క విశ్వాసాన్ని చూసి గంజిరాలు అని అంటాడు ఆయన. మీరు ఈ మధ్యన చూసారో చూడలేదు,
కొన్ని దేశాల నుంచి, భారతదేశాల నుంచి కొంతమంది మగవాళ్ళు వచ్చి బయట కూర్చోడు లాంటి వాళ్ళు, అమ్మాయికి లాంటి వాళ్ళు, రోడ్ల మీద అడుగుతూ వాళ్ళు గడ్డాలు తిప్పి తల తిప్పి వాళ్ళు శుభ్రంగా వాళ్ళు ఫార్మల్ అయినప్పుడు కూడా ఏంటంటే శుభ్రంగా స్నానం చేయించి, శుభ్రంగా తల కట్టించి, మంచి బట్టేసి శాస్త్రాన్ని చూసే ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు పర్వాలేదు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు నా సహోదరులు, నా ఇంటి వాళ్ళు, దేవుని స్తోత్రం. యేసుప్రభు అలాగే చెప్పండి, అది చెప్పండి, అది వాళ్ళని సహోదరులు అనుకోవాలి. ఎవరు చెప్పాడు? అలాగే చెప్పండి. అనుకున్నావో లేదా తెలియదు కానీ అనుకోవాలి. ఎందుకంటే ఆ ఫార్మర్ చూసాను నేను. చాలా మంది అండి, ఒక్కొక్కళ్ళు ఒక వీధిలోకి వెళ్ళి, ఇలాంటి వాళ్ళు ఒక ఊళ్ళో వెళ్ళి, ఇంకో దేశం వెళ్ళి అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా కాల్ చేసి వాళ్ళు రోడ్డు మీద ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి దుప్పటి నుంచి కూర్చోబెట్టి శుభ్రం కట్టికి లేచి స్నానాలు చేసి వాళ్ళే అయ్యో వాళ్ళని ముట్టుకుంటే నాకు ఇబ్బంది అయిపోతుంది, నాకు ఏది జరిగిపోతుంది అన్నది లేకుండా బయటికి వెళ్ళి పట్టు తెచ్చి మంచిగా కళ్ళజోడు తొడిగి, బూట్లు తొడిగి, ప్యాంట్లు వేసి మీరు చాలామంది చూసుకుంటారు. చూసారా? మీరు చాలామంది చూసుకుంటారు అనమాట. ఫోన్లు ఉన్నాయి కానీ అటువంటి చూడండి, ఏం చూస్తారు? మంచి చూస్తున్నాను, ఈ పొద్దున 10 మందికి ఉపయోగపడి ఇది చూస్తున్నాను, 10 మందికి సహాయం చేసి ఇది చూద్దాం. అలాంటి ఇప్పుడు లైట్లు కూడా చేయమండి. ఎవరో కావాలి ఎదవసో చెప్పి మాట మాట్లాడుతుంటే ఆవిడ మాత్రం చేసి ఏమంటారంటే వీళ్ళే మాట్లాడతారు. చెప్పండి, గుడ్ మార్నింగ్, ఏంటి పొద్దున ఏం తిన్నారు, మీ ఆయనకి ఏం తెచ్చిపోతే, ఇలాంటి అన్నింటినీ లైఫ్లే కాదు, అబ్బో ఫ్యాన్స్ అయిపోతారండి వాడు. ఎంత దరిద్రమైన పరిస్థితి దిగజారిపోయిందో ఆలోచించింది. అయితే నాకు ప్రభు అంటాడు కదా, వీళ్ళందరూ వాడు యేసుని నమ్ముకోక్కర్లేదు. ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా కానీ వాడు నీ సహోదరుడిగా భావించాలి. బైబిల్ చదువుదామా? యేసుప్రభు సరిగ్గా తాను చెప్పిన మాట చదివి మనం తీసుకున్నాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం. అందరూ తీసుకొని తర్వాత చదువు కానీ 25వ అధ్యాయం, 25వ అధ్యాయం. ఇప్పుడంతా స్పీడ్గా చెప్పేవాళ్ళు 31 నుంచి 46 వరకు కూడా చదవండి. కొంచెం గట్టిగా చదవాలి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడేది. మనసుకి మాట అప్పుడు సమస్త మంచి పడతారు. చూడండి 25వ అధ్యాయం, 25వ అధ్యాయం మత్తయి సువార్త తీసుకోండి. తిరిగినటువంటి వాడి పక్క వాడికి కాదు చూపించండి. 31వ వచనం నుంచి 46వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుతుంది. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలని ఎడమ వైపున మేకలు నిలబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకుని నేను ఆకలి కొట్టిని నాకు దాహాన్నిచ్చితిరి. మీరు నాకు భోజనం
నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చిందని చెప్పును. అప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా నిండా చూసి నీకు ఆహారం ఇచ్చితివి, ఎప్పుడు దప్పిగా నిండా చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశిపై ఇంటిని చూసి నేను చేర్చుకుంటువి, దిగంబరిపై ఇంటిని చూసి పట్టలిచ్చితివి, ఎప్పుడు రోగుపై ఇంటి అయినను చెరసాలలో ఉండేటైనా చూసి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగారు. అందుకు రాజు మిక్కిలి అర్హులైన అదండి ఏమన్నాడు ఇక్కడ వినండి. ఇక్కడ ఈ 40 వచనంలో అందుకు రాజు అంటే యేసు మిక్కిలి అర్హులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసి కనుక నాకు నిశ్చయముగా మీరు మీతో చెప్పుచున్నట్టు వారితో అనను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చేసిన వాళ్ళు ఎన్న పెట్టాడు, అక్కడ చేయను మరి మరి కింద చదువుకుంటాడు చేయని వాళ్ళని గురించి ఏమంటాడు. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండవాలని చూచి, చెప్పింపబడిన వారిలాగా నన్ను విడిచి అమ్మవారికి వారి దూతలకు సిద్ధపరచని నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొట్టి మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొట్టి నాకు దాహమీయలేదు, పరదేశిన ఇంటి నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలియలేదు, రోజునే చెరసాలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీ ఆకలిగా నిండైనను, దప్పిగా నిండైనను, పరదేశమై ఇంటిటైనను, దిగంబరివై ఇంటిటైనను, రోగువై ఇంటిటైనను, చెరసాలలో ఉండటని చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగేందుకు 40 రోజులు ఏమంటాడైనా అందుకని మిక్కిలి అర్హులైన అందుకు ఆయన మిక్కిలి అర్హులైన వీరిలో నాకు చేయలేదు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అన్నాను. దేవునికి స్తోత్రం. చూసారా ఇక్కడ ఇక్కడ మనం చేసింది ఏదైతే మనం చేసి ఉంటుందో అదంతా పరలోకంలో రేపు దేవుడు రికార్డుగా ఆయన ఏం చేస్తాడంటే తన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి. మీలో చాలా మందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఏమండి. కనుక మిమ్మల్ని అందరినీ కూడా రేపు పొద్దున్న అక్కడికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమంటాడంటే అర్హులైన వాడికి మీరు సహాయం చేశారు అని చెప్పి మీరు ఏం చేస్తారంటే మీ గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఆమె చెప్పండి. కనుక అందుకే ఇందాక 41వ కీర్తన 10వ వచనంలో చెప్పుకున్న మాట అంటే వీధులను కటాక్షించేవాడు ధన్యుడు, అతను ఏం చేయబడతాడండి, ఆపత్కాలము తప్పించబడతాడు. ఏ ఆపత్కాలము? ఇక్కడ ఆపత్కాలం కాదండి, నరకం అనేటువంటి పరిస్థితిని తప్పించి ఆయన ఏం చేస్తాడంటే కాపాడుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక లాస్ట్ లో 46 దీంట్లో ఒక మాట రాయబడుతుంది. ఎంత మత్తయి సువార్త చూసారా? మీరు నిత్య శిక్షకును నీతిమంతులేమో పోగుదురు. సహకరించిన వాళ్ళందరూ నిత్య శిక్షలు కడతారంట. సహకరించిన వాళ్ళందరూ ఎక్కడ కడతారంటే నిత్య జీవంలోకి వెళ్తారు. అది అన్నమాట. దేవుడు తప్పిస్తాడు అనే మాటకి ఇదండి అర్థం. ఒకసారి ఆ మాట చదివేది కీర్తన గ్రంథం 41:1. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం అంటే యెహోవాను తప్పించును. అది యెహోవా తప్పించును. దేవుడు మీ జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మంది మీకు ఎదురైనప్పుడు మీరు చేసే ప్రతి పనిలో కూడా దైవికంగా ఉంటే మీకు ఆశీర్వాదకరంగా దేవుడు రేపు మిమ్మల్ని ఏం చేస్తాడంటే తప్పించడానికి పరలోకంలో కూడా తప్పిస్తాడు, భూలోకంలో కూడా ఆయన సహాయం చేసి తప్పిస్తాడు. దేవుడి మాట మనందరి ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.